नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। 2024 के संसदीय चुनाव के दौरान भारतीय जनता पार्टी के उम्मीदवार गुलाम नागेश लगातार जिले के विभिन्न मंडलों का दौरा कर रहे हैं और नेताओं और कार्यकर्ताओं को एकजुट कर रहे हैं। इस अवसर पर उटनूर मंडल के पूर्व सांसद राठौर रमेश ने अपने आवास पर मिलकर उनका सम्मान किया। राठौर रमेश ने कहा है कि उन्होंने हम सभी से नरेंद्र मोदी को तीसरी बार प्रधानमंत्री बनाने के लिए मिलकर काम करने का आह्वान किया। इस अवसर पर सांसद प्रत्याशी गुलाम नागेश ने कहा है कि कांग्रेस झूठे वादे कर सत्ता में आई और कहा है कि 6 गारंटी को मंत्र के रूप में 100 दिन में पूरा करेंगी। उनमें से कुछ पूरे हो गए हैं और बाकी को हवाई छोड़ दिया गया। पायल शंकर ने कहा है कि सभी लोग नरेंद्र मोदी को तीसरी बार प्रधानमंत्री के रूप में देखना चाहते हैं। उन्होंने कहा है कि प्रधानमंत्री नरेंद्र मोदी ने बीजेपी शासित राज्यों के साथ साथ उन राज्यों में भी विकास के उद्देश्य से योजनाएं दी हैं जहां बीजेपी नहीं है सत्ता में, और कहा है कि युवाओं के लिए रोजगार के अवसर बढ़ाकर उन्होंने युवाओं के लिए व्यवसायिक शिक्षा के कौशल को बढ़ाने के लिए योजनाएं शुरू की है और उन्हें बैंक ऋण के माध्यम से आवश्यक बुनियादी ढांचा प्रदान किया है। उन्होंने स्ट्रीट वेंडरों की मदद के लिए याद दिलाया कि सभी लोग शून्य दिया गया है, चरणबद्ध तरीके से 20,000 से 2 लाख तक का ब्याज ऋण, और यही कारण है कि सभी लोग सत्ता में वापसी के लिए प्रधानमंत्री नरेंद्र मोदी का समर्थन भी करते हैं और कहा है कि वे कड़ी मेहनत कर रहे हैं। उन्होंने भारतीय जनता पार्टी के अनुशासन और एकता को बर्दाश्त नहीं कर पाने वाले कुछ सत्ताधारी विपक्षी नेताओं से कहा कि कुछ लोग भारतीय जनता पार्टी के नेताओं पर कीचड़ उछालने की कोशिश कर रहे हैं और ये कहकर दुष्प्रचार कर रहे हैं कि नागेश नहीं जीतेंगे क्योंकि वहाँ फूट है भारतीय जनता पार्टी में, लेकिन ये पूरी तरह से झूठ है और नेताओं और कार्यकर्ताओं के बीच पूर्ण सामंजस्य है और वे सभी मिलकर अपना काम कर रहे हैं। भारतीय जनता पार्टी मोदी गारी नायकत्వంలో గత 10 సంవత్సరాలు కూడా ఎలాంటి అవినీతి కార్యక్రమాలు జరగకుండా సుస్థిరమైనటువంటి పాలన, పేద వర్గాల అభ్యున్నతి కోరుకునే పాలన ఈ 10 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది। మళ్ళొకసారి ప్రజలంతా కూడా యువకులు కావచ్చు, రైతాంగం కావచ్చు, పేద వర్గాల వారు కావచ్చు, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలోనే ఉండాలి, ముచ్చటగా మూడోసారి ఆయనని ప్రధాని చేయాలని చెప్పేసి ప్రజలందరి యొక్క ఆకాంక్ష। రేపు రాబో అదేవిధంగా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ముగ్గురు అగ్రనాయకులు స్వయం బాపురావు గారు, రాథోడ్ రమేష్ గారు, గోడం నాగేష్ గారు, వారి బలంతో రేపు రాబో రోజులలో ఈ జిల్లాలో పార్లమెంటు స్థానంతో పాటు ఈ జిల్లాలో ఈ పార్లమెంటు పరిధిలో అవి ఎన్నికలు ఎన్నొచ్చినా భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామని మరొక్కసారి ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం। 30 సంవత్సరాలుగా ఎన్టీ రామారావు గారి కేబినెట్లో మంత్రిగా పనిచేసి, చంద్రబాబు నాయుడు గారి కేబినెట్లో మంత్రిగా పనిచేసి, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఒకసారి కార్పొరేషన్ చైర్మన్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మచ్చ లేకుండా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలందించినటువంటి గోడం నగేష్ గారికి, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి జిల్లా ప్రజలంతా కూడా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలంతా నిండు మనస్సుతో ఆశీర్వదించాలని పేరు పేరున ఓటర్ మహాశయులందరికీ నమస్కారం। ప్రథమంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వాన్ని, నన్ను ఆదిలాబాద్ పార్లమెంటరీ
భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అధ్యక్షులు ఆదిలాబాద్ శాసనసభ్యులు శంకర్ గారు, సోదరులు మాజీ ఎంపీ రమేష్ గారు, ఈరోజు భారతదేశంలో మంచి సుపరిపాలన ఇస్తున్నటువంటి పార్టీగా, ప్రభుత్వంగా భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలు కూడా ఎలాంటి అవినీతి కార్యక్రమాలు జరగకుండా సుస్థిరమైనటువంటి పాలన, పేద వర్గాల అభ్యున్నతి కోరుకునే పాలన ఈ 10 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. మళ్ళొకసారి ప్రజలంతా కూడా, యువకులు కావచ్చు, రైతాంగం కావచ్చు, పేద వర్గాల వారు కావచ్చు, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలోనే ఉండాలి, ముచ్చటగా 3వసారి ఆయనని ప్రధాని చేయాలని చెప్పేసి ప్రజలందరి